సౌత్ ఇండియన్స్ కూడా హిందీ నేర్చుకోవాల్సిందే అంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అసలు మా రాష్ట్రాల్లోకి మీ హిందీని రానివ్వమని చెప్పి హిందీ రాస్తున్న బోర్డులను కూడా విరగొడుతున్నారు సౌత్ ఇండియన్స్. ఏకంగా హిందీకి వ్యతిరేకంగా పోరాటాలే స్టార్ట్ చేసేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ మధ్యనే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పోరాటానికి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే అసలు మనకి హిందీ కావాలా వద్దా? హిందీ అనేది మనకి అవసరం లేకపోయినా మన మీద బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తున్న నార్త్. నిజానికి మనం హిందీ నేర్చుకోవడం కన్నా నార్త్ ఇండియన్స్కే మన సౌత్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే కరెక్టే అంటారా? ఈ ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏంటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో సౌత్ ఇండియాలో హిందీ గురించి మాట్లాడారు. ప్రస్తుతం కొందరు భాషా సంస్కృతిని తిడుతున్నారని, హిందీని రుద్దుతున్నారంటూ హడావిడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు పవన్. అన్ని దేశ భాషలే కదా, తమిళనాడులో హిందీని వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలో అనువదించకండి. హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ వాళ్ళ హిందీ భాష వద్దంటే ఎలా? భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళంతో పాటు మిగిలిన భాషలు కూడా కావాలి. బహుభాషలే దేశానికి మంచిదే అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్కి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. వీళ్ళిద్దరిలో తప్పెవరిది అంటే ఇద్దరి మాటల్లో తప్పు ఉంది, అలాగే ఇద్దరి మాటల్లో కరెక్ట్ కూడా ఉంది. అది ఎలాగంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్లు హిందీని వ్యతిరేకిస్తుంటే తమిళ్ సినిమాలని హిందీలోకి ఎందుకు డబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు? ఇది 100% కరెక్ట్. హిందీని వ్యతిరేకించేటప్పుడు డెఫినెట్గా తమిళ్ సినిమాలు హిందీలోకి డబ్ చేయకూడదు, ఆ డబ్బులు తీసుకోకూడదు. కానీ తమిళ్ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి హిందీ మీరు కూడా నేర్చుకోండి అనడం ఫన్నీగా లేదు? హిందీ నేర్చుకుని ఏమైనా డబ్బింగ్ లేకుండా డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలా? లేదు కదా. అసలు ఓ తమిళ్ సినిమా హిందీలోకి డబ్ అవుతుంది అంటే హిందీ వాళ్ళకి ఆ సినిమా కావాలని అర్థం. అలాంటప్పుడు మేము డబ్ చేయం, మీరే తమిళ్ నేర్చుకుని మా సినిమా చూడండి అంటే హిందీ వాళ్ళకి ఎంత మంటగా ఉంటుంది. అంతే కోపం సౌత్ రాష్ట్రాలకు కూడా వస్తుంది. అందులో తప్పేంటి? పవన్ కళ్యాణ్ అన్నట్లు త్రిభాషా విధానంలో తప్పు లేదు. దేశంలో 3 భాషలు ఉండడం చాలా బాగుంటుంది కూడా, కానీ అది బలవంతంగా నేర్పించడానికి ట్రై చేయకూడదు. అలా చేస్తారనే తమిళనాడుకి భయం. ఇదే ప్రకాష్ రాజ్ అన్నది కూడా, మా మీద రుద్దకండి అన్నారు ఆయన. ఎస్, 100% భాషని రుద్దడం తప్పు, అందులో డౌట్ లేదు. అలాంటప్పుడు ఒక హిందీ పర్సన్ ఏదో అవసరం ఉండి లేదంటే ఉద్యోగం కోసమో వచ్చినప్పుడు మీరు మా భాషలోనే మాట్లాడాలి అంటే అది ఎంత దరిద్రంగా ఉంటుంది. మీరు దుబాయ్ షూటింగ్కి వెళ్తే అక్కడ అరబ్బీలోనే మాట్లాడాలి అంటే మీకు ఎలా ఉంటుంది? థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే థాయ్ భాషలోనే మాట్లాడాలి అంటే జుట్టు పీక్కుంటారు కదా. మరి ఇదే హిందీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. వాళ్ళు మన రాష్ట్రాలకి వచ్చారంటే దేశంలోనే ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చిన భాషలో మాట్లాడుకునే ఛాన్స్ ఉండాలి. అప్పుడు అలా కాకుండా మీరు మా భాషలోనే మాట్లాడాలి అనడం అసలనే రుద్దడం. అంటే తమిళనాడు, కర్ణాటకలో ఆల్రెడీ చేస్తున్నది అదే. మరి మీరు రుద్దుతూ వాళ్ళు మా మీద రుద్దుతున్నారు అంటారేంటి కామెడీగా? నేను ఇలా అంటున్నానని హిందీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. నా ఇంటెన్షన్ ఒక్కటే, నేషన్ ఫస్ట్, అందులో డౌటే లేదు. దేశం కోసం దేన్నైనా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దేశం ఎక్కడికి వెళ్ళినా ఆ భాష నేర్చుకోవడంలో, ఆ భాష మాట్లాడడంలో తప్పే లేదు. కానీ ఏ భాష అయినా నిర్బంధంగా అంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిందే అనడం తప్పు. అది హిందీ వాళ్ళు సౌత్ ఇండియన్స్ అని అన్నా, సౌత్ ఇండియన్స్ హిందీ వాళ్ళని అన్నా అది తప్పే. ఇది ఓవరాల్గా. కానీ హిందీ అంటే సౌత్ ఇండియన్స్కి అంత కోపం రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి బాలీవుడ్. హిందీ సినిమాలో తమిళ్ ఎంత ఫన్నీగా చూపిస్తారో చూడండి, సౌత్ ఇండియన్స్ని ఎంత కామెడీగా చూపిస్తారో చూడండి. హిందీ సినిమాల్లోని ఈ యారోగెన్స్, ఈ అణచివైతే సౌత్కి కోపం తెప్పిస్తుంది. తెలంగాణ యాసని టాలీవుడ్లో విలన్లకి, కామెడియన్లకి వాడితేనే తెలంగాణ గుండెకి గాయమైంది. అలాంటి గాయాల బాధల నుంచి ఓ ఉద్యమం పుట్టి రాష్ట్రం 2గా చీలిపోయింది. ఇక్కడ అణచివేత, దాష్టికం అనేవి చాలా దారుణమైనవి. హిందీ వాళ్ళు కూడా సౌత్ మీద అదే దాష్టికం, అణచివేత ఎప్పటి నుంచో చూపిస్తున్నారు. పాలిటిక్స్, సినిమాలు, ఉద్యోగాలు అన్ని చోట్ల ఇది ఉంటుంది. ఇలాంటి మెంటాలిటీ నార్త్ వాళ్ళలో ఉండడం చూసి ఒకవేళ దేశం మొత్తం హిందీతో నిండిపోతే ఇప్పటికే సౌత్ ఇండియాని సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని ఎగతాళి చేసే నార్త్ ఇండియన్స్ అప్పుడు పూర్తిగా వీటిని ఎరాడికేట్ చేసేస్తారేమోననేది సౌత్ ఇండియన్స్ భయం. ఆ భయంలో నుంచి ఈ వ్యతిరేకత పుట్టింది. అండ్
మీరెంతలా బలవంతం చేస్తే ఈ వ్యతిరేకత అంతలా పెరుగుతుంది. ఇక్కడ సౌత్ ఇండియన్స్ హిందీని వ్యతిరేకించడానికి ఇంకో రీజన్ కూడా చెప్తారు. అదేంటంటే సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ కంటే ఎక్కువ చదువుకుని ఎక్కువ తెలివితేటలతో ఫుల్లీ సోఫిస్టికేటెడ్ సొసైటీని నిర్మించుకుని బతుకుతున్నారు. ఇక్కడ నా ఉద్దేశం సౌత్ అండ్ నార్త్ని విడగొట్టి మాట్లాడడం కాదు. నార్త్ కంటే సౌత్ గొప్ప అని చెప్పడం అంతకంటే కాదు. బట్ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా అన్ని రంగాల్లో ముందుంది అని చెప్తున్నా అంతే. హిస్టరీలో నార్త్ ఎక్కువగా యుద్ధాలు చేయడం, చాలా కోల్పోవడం వల్ల నార్త్ ఇప్పటికీ వెనుకబడి ఉంది. వాళ్ళలా దాదాపు 500 ఏళ్ల పాటు త్యాగాలు చేయబట్టే, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధాలు చేయబట్టే సౌత్ ఇండియా ఇంత గొప్పగా ఎదిగింది. అండ్ ఆ యుద్ధాల్లో పడి నార్త్ సొసైటికల్గా వెనకబడింది. దానివల్ల ఇప్పటికీ అక్కడ అణచివేత, జమీందారీ, రాచరిక వ్యవస్థలు ఉంటాయి. ఇప్పటికే నార్త్ ఇండియా వాళ్ళని సౌత్ ఇండియా వాళ్ళు అన్నదమ్ములా ఫీల్ కాబట్టి మేము సంపాదించే ప్రతి రూపాయిలో 70 పైసలు వాళ్ళే తీసుకుంటున్నా నోరు మూసుకొని ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మా బాధ్యత అనుకుని ఇస్తున్నాం. కానీ దాన్ని నార్త్ ఇండియన్స్ అదేదో మీరు రైట్ అన్నట్టు గ్రాంటెడ్గా తీసుకోవడమే కాకుండా మా మీదే దాష్టికం చెలాయించాలనుకోవడం, మీరే గొప్ప అన్నట్లు ప్రవర్తించడం అండ్ మీ భాషని మా మీద రుద్దాలని ప్రయత్నించడం డెఫినెట్గా తప్పు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సౌత్ ఇండియాలో ఎవరికైనా ఉద్యోగం వస్తే ఏ బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో వెళ్తారు. మహా అయితే ఢిల్లీ, ముంబై వస్తారు, అంతే. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మీ హిందీ వాళ్ళకి ఉద్యోగం కావాల్సి వస్తే చచ్చినట్లు మీరు కూడా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కే రావాలి. జైపూర్లో మీకు సాఫ్ట్వేర్ జాబ్ దొరుకుతుందా? భోపాల్లో దొరుకుతుందా? రాయ్పూర్లో దొరుకుతుందా? పాట్నాలో దొరుకుతుందా? రాంచీలో దొరుకుతుందా? కోల్కతాలో దొరుకుతుందా? పోనీ యూపీ రాజధాని లక్నోలో దొరుకుతాయా? ఒక నోయిడా, ఎన్సీఆర్ సర్కిల్స్లో తప్ప ఇంకెక్కడా దొరకవు. ఆ లెక్కను చూసుకుంటే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. కానీ సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నార్త్ ఇండియన్ సౌత్ ఇండియాలో పని చేయాలి అంటే ఇక్కడ లాంగ్వేజ్లన్నీ నేర్చుకోవాలి అని కొంతమంది తలతిక్క వెధవలు, అవును మా దగ్గర కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. దీని గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. అలాంటి వెధవలు అంటున్నారు కదా మా లాంగ్వేజ్లు మీరు నేర్చుకోవాలి అని. ఆ మాట అంటే మీకు ఎలా ఉంది? కోపం, బాధ వస్తున్నాయి కదా. సేమ్ మా ఫీలింగ్ కూడా అదే. మాకు అవసరం లేని లాంగ్వేజ్ బలవంతంగా మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి, పవర్ ఉన్న మీరు ఏమైనా చేయొచ్చు కాబట్టి హిందీ మాకు అవసరం లేకపోయినా మీరు నేర్చుకోవాల్సిందే అని మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఉద్యోగాల కోసం ఇంకో లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటాం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకుంటాం. అనవసరంగా ఇంకో లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇదే మా పాయింట్. మేము హిందీ నేర్చుకుని ఏం చేయాలి? ఆంధ్రా నుంచి పని కోసం యూపీ వచ్చి ఆటో వేసుకుంటే అప్పుడు హిందీ నేర్చుకోవాలి కదా అని మీరు అనొచ్చు. కానీ అసలు ఏ సౌత్ ఇండియన్కి అంత అవసరం రాదు. ఎందుకంటే ఆంధ్రాలో ఆటో వేసుకుంటే వచ్చే డబ్బులో సగం కూడా యూపీలో రావు. అలాంటప్పుడు ఇక్కడే తెలుగు మాట్లాడుకుంటూ ఆటో వేసుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా. అక్కడి వరకు వచ్చి సగం డబ్బులతో ఎందుకు బతకాలి? అప్పుడు నాకు హిందీతో అవసరమే ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఇండియన్స్కి హిందీతో ఉండే అవసరం చాలా నామినల్. మాకు స్కూల్స్లో 6వ తరగతి తర్వాత హిందీ బేసిక్స్ నేర్పిస్తారు. అవి బిల్ బోర్డులు చదవడానికి, చిన్న చిన్న సెంటెన్సెస్ చదవడానికి, రాయడానికి సరిపోతుంది. మాకు అది చాలు. ఇంకా భారీగా హిందీ వ్యాసాలు రాయాల్సిన అవసరం మాకు లేదు, రాదు కూడా. ఇంతవరకు కరెక్ట్. కానీ కొద్దిసేపటి క్రితం చెప్పా కదా వెధవలు మా సౌత్ సైడ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఓ హిందీ పర్సన్ కర్ణాటకలో ఆటో ఎక్కాలంటే కన్నడలో మాట్లాడాల్సిందే అంటారు. వాళ్ళు తమిళనాడులో ఉండాలంటే తమిళం మాట్లాడాల్సిందే అంటారు. కేరళలో ఉండాలంటే మలయాళం మాట్లాడాల్సిందే అంటారు. నాకు అర్థం కాదు. వాళ్ళు ఎక్కడి నుంచో ఉద్యోగం కోసమో ఇంకేదైనా కారణంతోనో మీ రాష్ట్రానికి అతిథిగా వచ్చి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని అతిథి దేవో భవ అని గౌరవించి పంపించాల్సింది పోయి మా భాషలోనే మాట్లాడాలి, మా డ్రెస్సింగే చేసుకోవాలి అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం నిజంగా చాలా తప్పు. మనల్ని హిందీ నేర్చుకోమని వాళ్ళు అంటుంటే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎంత కోప్పడుతున్నామో అలాగే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఈ మధ్య ఈ భాషా సైకోయిజం మహారాష్ట్ర కూడా పాకింది. అక్కడున్న వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉండాలంటే మరాఠీలోనే మాట్లాడాలి అంటున్నారు. రేపు గుజరాత్లో ఉండాలంటే గుజరాతీలోనే మాట్లాడాలి అంటే, ఎల్లుండి బీహార్లో ఉండాలంటే భోజ్పురీనే మాట్లాడాలి అని తలపై తుపాకీ పెడితే దేశమే ముక్కలవుతుంది. కాబట్టి ఈ పెచ్చ మెంటాలిటీ వదిలేయండి. ఒక యూపీ పర్సన్ అయినా, బీహార్ పర్సన్ అయినా కేరళలో కూడా ధైర్యంగా ఆనందంగా బతకగలగాలి. ఓ తమిళని పంజాబ్లో అయినా, బెంగాల్లో అయినా సేఫ్గా బతకనివ్వాలి. ఎందుకంటే మన దేశపు స్లోగన్ భిన్నత్వంలో ఏకత్వం. ఎంత డైవర్సిఫైడ్గా ఉన్నా మనందరం ఒక్కటే అని చెప్పడమే ఈ స్లోగన్ మీనింగ్. మనందరం భారత మాతకి పుట్టిన బిడ్డలం, అన్నదమ్ములం. అలాంటప్పుడు ఒకరి భాష, ఒకరి సంస్కృతి, సంప్రదాయాలు ఇంకొకరిపై రుద్దాల్సిన అవసరం ఏంటి? మన దగ్గరికి వేరే భాష మాట్లాడే వ్యక్తి, వేరే సంస్కృతికి చెందిన వ్యక్తి వస్తే వాళ్ళని అతిథిగా గౌరవించి సంతోషపెట్టాలి. కానీ అవమానిస్తే
మనం వాళ్ళ మనసులో చెడ్డవాళ్ళుగా మిగిలిపోతాం. మన మధ్య ఉండే బ్రదర్హుడ్ చచ్చిపోతుంది. అందుకే హిందీని సౌత్ ఇండియా మీద రుద్దాల్సిన అవసరం లేదు. మనం కూడా వాళ్ళు మన భాష నేర్చుకోవాలని ప్రెషర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి త్రిభాషా విధానం అవసరం లేదు. ఎవరికి అవసరం లేని భాష నేర్చుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. తమిళనాడు, కర్ణాటక వాళ్ళకి హిందీ అయినా, హిందీ వాళ్ళకి తమిళం, కన్నడ అయినా, ఏ భాష అయినా బలవంతంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి మీరేమంటారు? మనకి త్రిభాషా విధానం కావాలంటారా, లేదంటే నేను చెప్పినట్లు భాషని ఎంచుకోవడం అనేది జనాలకే వదిలేయాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.